జూబ్లీహిల్స్లో హోరాహోరీగా బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో మరి బై ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో మరి మాగంటి గోపినాథ్ గారి సతీమణి మరి మాగంటి సునీత గారు మరి తప్పకుండా గెలుస్తారని మరి ఆశిస్తూ ఉన్నాము. మేము కూడా డోర్ టు డోరు మరి గత వారం రోజుల నుండి తిరుగుతున్నాం కాబట్టి మరి ప్రజల నుండి మొదటగా మహిళల నుండి స్పందన బాగుంది కాబట్టి ఆమె గెలుపు దాదాపుగా ఖరారైనట్లే మరి ప్రజలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? టఫ్ ఫైట్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమే గెలుస్తామంటున్నారు కానీ మరి గెలుపు మాత్రం సునీత గారికి సునాయాసంగా ఉందని చెప్పని కూడా మా యొక్క తిరుగును బట్టి తెలుస్తామన్నమాట. బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కానీ టాక్ నడుస్తుంది, నిజమా? మైనార్టీ ఓట్లు అనేది బీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మైనార్టీకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మద్దతు ఉన్నది కాబట్టి, మనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మనకు బీఆర్ఎస్కే చేయాలి. మనకు కేసీఆర్ గారు మరి ఎన్నో మరి మనకు రంజాన్ వేళలా కానీ మరి కళ్యాణ ఈద్ ముబారక్ ఇవన్నీ చేసింది కాబట్టి కేసీఆర్ వైపే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారని కూడా నేను చెప్పదలుచున్నాను. ఇప్పుడు నవీన్ యాదవ్ ఆల్రెడీ గతంలో ఒకసారి ఓడిపోయారు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? గతంలో కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది కదా. గతంలో 2 సార్లు ఓడిపోయాడు. ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎం పార్టీతోని. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ వేరే పార్టీ అయితే కొంచెం సానుభూతి ఉండు, కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ మీద మైనస్ ఉన్నది కాబట్టి ఆయన ఓడిపోవడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపించకపోతే మీకు పథకాలు రావు అని చెప్పారు, దాన్ని మీరు ఎలా? అది చాలా తప్పుడు మాటలు. పథకాలు అన్నది ఒకసారి ప్రకటిస్తే మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు పెట్టిన పథకాలు మరి కేసీఆర్ గారు కూడా అమలు చేసిండు. మరి అదే ఈయన కూడా అమలు కొన్ని చేస్తున్నాడు, కొన్ని తీసేసిండు. కాబట్టి పెట్టిన పథకాలు తీసేస్తే ప్రజలు బీఆర్ఎస్ని గెలిపిస్తేనే 3 బస్ 200 యూనిట్స్ కరెంట్ ఉండదు అంటున్నారు కదా. అదేం జరగదు. ఒక ఈ ఎన్నికే కాదు, మళ్ళీ తర్వాత మరి లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మరి అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మరి ఇక్కడ మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మేయర్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మరి ఆయనతో కూడా తుడుచుకపెట్టుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అటువంటి మాటలు ఒక సీఎం హోదాలో మాట్లాడకూడదు. సార్, నవీన్ యాదవ్కి చాలామంది మద్దతు వస్తుంది అంటున్నారు, నిజమేనా? నవీన్ యాదవ్ మద్దతు వస్తున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మీద ఓడిపోతున్నాడు ఆయన. సో ఇప్పుడు బీఆర్ఎస్ హైదరాబాద్లో ముందులానే ఉందంటారా? ఎందుకంటే అంటే ప్రజలు గతంలో టౌన్లో జరిగిన సాధారణ ఎన్నికల కన్నా ఇప్పుడు ఉప ఎన్నికే ఎక్కువ శాతం వ్యతిరేకత వచ్చింది కాబట్టి తప్పకుండా గెలుస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నవీన్ యాదవ్ వారి యొక్క అనుచరులు ఈడ విద్వాంసం సృష్టిస్తారు. మరి గెలవనియొద్దు అని చెప్పని కూడా చాలామంది ప్రజలు అంటూ ఉన్నారు. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగర? గులాబీ జెండా, సునీత, కారు, కేసీఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ.